కట్టిన తాలిని మోస్తుంది, కాలికి మెట్టను మోస్తుంది, కడుపులో బిడ్డను మోస్తుంది, కళ్ళలో నీటిని దాస్తుంది, ఎదలోను మోస్తుంది, ఎదపైన మోస్తుంది, నుదుటన బొట్టును ధరిస్తుంది, నువ్వే ప్రాణమని అందరినీ వదిలేసి వస్తుంది. ఇంత ప్రేమకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు? తీర్చలేవో కనీసం గౌరవించు నీ భార్యను. ఒక ఈక ఊడిందని పక్షి ఎగరడం మానేస్తుందా? అలాగే నీతి లేని వ్యక్తులు ఏదో అన్నారని బతకడం మానేస్తామా? బతికే ప్రతిక్షణం మనల్ని ప్రేమించే వాళ్లతో బతకడమే జీవితం. ఎందుకంటే మనం మరణించాక ఈ జీవితమే వారికి జ్ఞాపకం. బాధలకు తాళం వేయండి, ప్రశాంతతకు పునాది నింపండి, సమస్యలకు సంకెళ్ళు తెంపండి, సంతోషానికి నిలయంగా మారండి. ఎంత సంపాదించినా గతాన్ని కొనగలిగే ధనవంతులు ఎవరు లేరు. డబ్బు సంపాదించటం గుండు సూదిలో నేలను తవ్వటం లాంటిదే, చాలా కష్టం. ఖర్చు పెట్టడం ఊదిన బెలూన్ని గుండు సూదితో పగలగొట్టడం లాంటిదే, ఇది చాలా సులభం. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నువ్వు ఏడిపిస్తావో నువ్వు చచ్చాక వాళ్ళు నవ్వుకుంటారు. నువ్వు బతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీ కోసం ఏడుస్తారు. 4 ఆవులు కొంతకాలానికి ఏదో విషయంలో వాటి మధ్య దెబ్బలాట జరిగి 4 ఆవులు 4 వైపులా విడివిడిగా గడ్డి మేయడానికి వెళ్ళాయి. ఇదే సరైన సమయమని పులి, సింహం పొదల్లో దాక్కుని ఒక్కొక్క దాన్ని చంపేశాయి. నీతి, ఐకమత్యమే బలం. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి, చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచిద్దాం, నిత్యం ఆరోగ్యంగా ఉందాం. నిజమే, ఇతరులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సాయం చేయగలిగితే స్తోమత నాకు లేకపోవచ్చు, కానీ వారి మాటలు వినే ఓపిక ఉంది, ధైర్యం చెప్పే మానసిక స్థైర్యం ఉంది. అవసరమైతే సమయానికి అందుబాటులో ఉండి తోచిన సాయం చేయగల సమయం ఉంది. నన్ను నమ్ముకున్న వారి కోసం ఎంత కష్టాన్నైనా భరించే శక్తి నాలో ఉంది. జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం బెస్ట్ అని నాకు తెలుసు, కానీ జరిగిపోయిన దాంట్లో నా జీవితం ఉంది. నేనేలా మర్చిపోగలను దాన్ని? కొంచెం వెనక్కి తగ్గు, చాలా దూరం వెళ్ళగలవు. కష్టం ఎవరు కొనేది కాదు, ఆనందం ఎవరు అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్ట సుఖాలు, అంతే. తగ్గిన ప్రతివాడు చేతకానివాడు అనుకుంటే అది మన పొరపాటే. కొన్నిసార్లు నెగ్గిన వాడికన్నా తగ్గిన వాడికే మేలు జరుగుతుంది. ఏదేమైనా అమ్మలా ఎవరు ప్రేమించలేరు, నాన్నలా ఎవరు కూడా కాపాడుకోలేరు. ఏమైందని అడిగేవాళ్ళు, ఏం కాలేదు అని ధైర్యం చెప్పేవాళ్ళు మన జీవితంలో ఒక్కరైనా ఉండాలి. ఏ వస్తువైనా బంధమైనా 2 సార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది. ఒకటి దొరికినప్పుడు, రెండోది పోగొట్టుకున్నప్పుడు. ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు. నిన్ను బడి దగ్గర వదిలేసి వెళ్తున్నప్పుడు నువ్వు మీ అమ్మా నాన్నని చూసిన చూపు, నువ్వు ఓల్డేజ్ హోమ్లో వదిలేసి వెళ్తున్నప్పుడు మీ అమ్మా నాన్నలు నిన్ను చూసే చూపు, 2 ఒకటే. నీ బాధ బడిగంట మోగగానే పోతుంది, కానీ వాళ్ళ బాధ గుండె ఆగే వరకు పోదు.